ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అదేవిధంగా మా సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ ప్రాంతంలో కొంతమంది పని కల్పించుకొని మర్జరా లేకపోతే ఎలక్షన్సా లేకపోతే డెవలప్మెంటా అని ఒక కన్ఫ్యూజన్ తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది స్వార్థపూరిత రాజకీయాల కోసం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రజలలో కూడా వాళ్ళు అనుకున్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ అందరికీ తెలుసు, సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఒక ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంలో ఉన్న కంటోన్మెంట్ అన్నిటికన్నా B2 ప్రైవేట్ ల్యాండ్స్ కానీ సివిలియన్స్ కానీ ఎక్కువ శాతం ఉండేది కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులా. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి దాని ఒక హిస్టరీ, దాని ఒక ప్రామినెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడైతే నిజాం పరిపాలన నడుస్తుందో, మరి ఆ రోజు రజాకార్ల మెడలోంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసింది మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోలో గ్రౌండ్స్ దగ్గరనే. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ హిస్టరీ. అసలు ఒక హిస్టరీ కోసము తెలియకుండా చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు, బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చలామణి అయ్యేటోళ్ళు నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుని ఈరోజు హైదరాబాద్లో కాదు, యావత్ తెలంగాణలో లంగ్ స్పేస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రీనరీ కానీ, ఇక్కడ ఉన్న ఓపెన్ ప్లేస్ కానీ, ఈ అన్ని ఫీచర్స్ ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈరోజు దాదాపు 4 లక్షల మందికి, అంటే 2.5 లక్షల మంది అప్రాక్సిమేట్గా ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా జనాలను చూస్తే దాదాపు 4 లక్షల మందికి ఈరోజు మేము కేటర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మర్జర్ అనే అంశం అసలు రావడం ప్రధాన కారణం ఏంటిది అంటే ఒక 3-4 కారణాల వల్ల ఈ మర్జర్ అనే వర్డ్ ఒక 5-10 ఇయర్స్ నుంచి బాగా మన దగ్గర ప్రాంతంలో నడుస్తున్నది. మరీ ముఖ్యంగా మర్జర్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, గతంలో కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్ ప్రాంతాన్ని పూర్తిగా విస్తరించారు. అంటే ఎటువంటి డెవలప్మెంట్ కాకుండా, ఎటువంటి ఏది అసలు మొత్తం పట్టించుకోకుండా వదిలేసిన కాన్స్టిట్యున్సీ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ₹1 డెవలప్మెంట్ చేయని కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది తెలంగాణ ప్రాంతంలో అంటే అది కేవలం కంటోన్మెంట్ ఏరియా. ప్రధానమైన కారణము నెగ్లిజెన్స్కి గురైన కాన్స్టిట్యున్సీ. రెండోది కొంతమంది B3 బంగ్లా ల్యాండ్స్ వాళ్ళు, ఓల్డ్ గ్రాండ్ బంగ్లాస్ వాళ్ళు, కొంత లీజ్ ల్యాండ్స్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, అంటే కంటోన్మెంట్ ప్రాంతం GHMతో మర్జ్ అయిపోతే వీళ్ళకున్న ఈ బంగ్లా 10 ఎకరాలు కానీ 15 ఎకరాలు కానీ వాళ్ళకి సొంతం అయిపోద్ది అనే దురుద్దేశంతో దేశవ్యాప్తం అందరినీ కూడా కలుపుకొని కొంతమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, అంటే 10, 20, 30, 40 మంది అసొంటోళ్ళు కలిసి స్పాన్సర్ చేసి ఈ యొక్క మర్జర్ అనే దాన్ని అంశముని తెర మీద తీసుకురావడం జరిగింది. ఇది కేవలం స్పాన్సర్డ్ విషయం. రెండోది, అదే టైంలో అన్ఫార్చునేట్గా ఆర్మీకి సెక్యూరిటీ రీజన్స్ వల్ల రోడ్లు క్లోజ్ చేయడం అనే ఒక అంశం తీసుకొచ్చింది ఆర్మీ, ఆర్మ్డ్ ఫోర్సెస్. మాకు భద్రతా ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఆర్మీకి ఎక్స్క్లూజివిటీ ఉండాలా, భద్రత పెంచాలా. ఎందుకంటే ఈరోజు బార్డర్లో చాలా థ్రెట్స్ ఉన్నాయి. దానివల్ల వాడు రోడ్ క్లోజర్ విషయం తీయడం జరిగింది. అది ఇంకొక కారణం. దాని తర్వాత కొన్ని A1 డిఫెన్స్ ల్యాండ్స్లో మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్లమ్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి మడ్ఫోర్ట్ కానివ్వండి, సాయిబాబాడ్స్ కానివ్వండి, చిన్న కమ్మెల కానివ్వండి, పెన్షన్ లైన్స్ కానివ్వండి, ఇటువంటి కొన్ని ఏరియాస్లో ఆర్మీ A1 ల్యాండ్స్లో మా ఒక గుడిసెలు ఉన్నాయి. మరి దానికి అనేక సంవత్సరాల నుంచి ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ మీద మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ చెవిటోటి ముంగట శంఖ ముదినట్టే రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకుంటారు, ఎవరు కూడా దాన్ని ముందుకు తీసుకొస్తలేరు. ఇవి ప్రధానమైన కారణాలు. మర్జర్ అనే వర్డు ఇక్కడి నుంచి పుట్టింది. ఈ యొక్క నెగ్లిజెన్స్ వల్ల వచ్చిన వర్డే మర్జర్ అనే వర్డు. మరి దాన్ని ఈరోజు చాలామంది రాజకీయ రంగు పూస్తున్నారు. ఇకపోతే మర్జర్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే జనరల్గా ఒక చర్య ఉంటే దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి ఒక ఇష్యూలో. మరి ఈరోజు నేను అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ రెండింటి మీద మీకు విశ్లేషణ ఇస్తాను. మర్జర్ అనే విషయము కంటోన్మెంట్ ప్రాంతాన్ని GHMCలో కావాలని ప్రతిపాదిస్తున్నారు. మరి ఈరోజు GHMC స్థితిగతులు ఏమున్నాయి?
జిహెచ్ఎంసీలో కౌన్సిల్ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయా? మీరే మీడియా మిత్రులు అందరూ కూడా అడుగుతున్నా. కౌన్సిల్ మీటింగ్లు నెలక 2 నెలక 3 నెలక స్టిప్యులేటెడ్ టైం పీరియడ్ ఉందా? గవర్నమెంట్ ఎప్పుడు తలుచుకుంటే ఆ రోజు మేయర్కి చెప్తారు, పప్పెట్ ఉన్న మేయర్ వచ్చి కౌన్సిల్ మీటింగ్ పెడతారు. మరి అసొంటి యొక్క అన్డెమోక్రాటిక్ సెటప్ జిహెచ్ఎంసీ సెటప్. దాంట్లో ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ జీతాల కోసం పరిశాన్ ఉన్నారు. నార్మల్గా జీతాలు 31st రావాలంటే నెల ఆఖరికి రావాలా, మ్యాక్సిమం ఫస్ట్ వీక్లో రావాలా, లేదా 10th లోపల రావాలా. ఈరోజు జిహెచ్ఎంసీ ప్రాంత ప్రజల్లో మీరు ఎవరైనా ఎంప్లాయీస్ని అడగండి, నెల ఆఖరికి వాళ్ళ జీతాలు వస్తున్నాయి. వాళ్ళకి భయం ముందు వస్తుందా రాదా, ఈ నెల బదులు నెక్స్ట్ మంత్ వస్తుందా, ఈ యొక్క భయంలో బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్సే లేవు. జిహెచ్ఎంసీ ఎసెట్స్ అన్నీ కూడా అంటే వాళ్ళకు ఉన్న ఆస్తులు కానీ అన్నీ కూడా మార్టిగేజ్ అంటే గిరివి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలా, లోన్లు తెచ్చుకున్నారు, మల్టిపుల్ లోన్స్ తెచ్చుకున్నారు. మరి జిహెచ్ఎంసీ ఎసెట్స్ అన్నీ కూడా ఈరోజు మార్టిగేజ్ ప్రాంతంలో ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ బ్యాంక్ అకౌంట్స్ నార్మల్గా మన బ్యాంక్ అకౌంట్ మనమే ఆపరేట్ చేస్తాం. ఈరోజు మీరు జిహెచ్ఎంసీ అకౌంట్ చూడండి, ఆస్క్రో అకౌంట్స్ నడుస్తున్నాయి. అంటే ఎప్పుడైతే మల్టిపుల్ లోన్స్ ఉంటాయో, ఎప్పుడైతే మల్టిపుల్ పంచాయతీలు ఉంటాయో, జనరల్గా థర్డ్ పార్టీ వచ్చి ఆ ఏజెన్సీ వచ్చి ఆ అకౌంట్ నడిపిస్తుంది. ఫస్ట్ వచ్చిన డబ్బులు, ఫస్ట్ వీక్లో వచ్చిన డబ్బులు ఫస్ట్ 10 days దాకా లోన్లు ఉన్న వాళ్ళకి అందరికి కట్టేస్తుంది థర్డ్ పార్టీ. కట్టిన తర్వాత అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్కి బాబు ఇప్పుడు నువ్వు వాడుకో అని ఇస్తుంది. అంటే అంత ఒక దుస్థితిలో ఉంది. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిను అంత ఘోరంగా ఉంది. మరి కాంట్రాక్టర్ల పని గత 5-6 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు రోజు ధర్నాలు చేస్తూ రోజు రోడ్డు మీద పోయినా కానీ, ఏ కోర్టుకు పోయినా కానీ, ఏడ పోయినా కానీ జిహెచ్ఎంసీ బాధ్యతలే, కాంట్రాక్టర్లే బాధ్యతల కింద ఉన్నారు. మల్టిపుల్ ధర్నాలు చేస్తున్నారు, ప్రతి ఒక్క పార్టీ దగ్గర పోతున్నారు, ప్రతి ఒక్క లీడర్ దగ్గర పోతున్నారు, ఆఖరికి దిగజారి పైరవీలు కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే దుకాణం కాబట్టి ఇగో ఈ దుకాణంలో ఇంత ఇస్తాము, మా బిల్లు మాకు ఇవ్వండి అని. అసలు ఒక దుస్థితిలో ఉంది. కాంట్రాక్టర్లు చాలా మటుకు కొత్త వర్క్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి మా పాత పైసలని ఇవ్వండి, కొత్త పైసలని అడ్వాన్స్ ఇవ్వండి, అప్పుడే నేను పని కంప్లీట్ చేస్తా అనే పరిస్థితి ఉంది. మరి మీరు ఈరోజు కంటోన్మెంట్తో కంపేర్ చేస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతం ఎట్లుంది మీ అందరికి తెలుసు. మేము జీతాలు టైంకి ఇస్తున్నాం, మా అడ్మినిస్ట్రేషన్, మా అకౌంట్, మా సీఓనే మేనేజ్ చేస్తున్నాడు. మా కాంట్రాక్టర్లు ఈ రోజు దాకా అప్ టు డేట్ పేమెంట్స్ అయిపోయినాయి. కౌన్సిల్ మీటింగ్ ఎవ్రీ 2 monthsకో 3 monthsకో పక్కా మా దగ్గర జరుగుతుంది. మా చట్టంలోనే రాసి ఉంది, 100% దాన్ని అమలు పరుస్తున్నాం. మరి ఇసొంటి ఒక డిసిప్లిన్ ఉన్న వ్యవస్థతో తీసుకుపోయి ఒక టోటల్ నిండా ఊబిలో మునిగిపోయిన వ్యవస్థతో కలపాలంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇక 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి, బిల్డింగ్లు హై రైజ్ బిల్డింగ్స్ కట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాంతం జిహెచ్ఎంసీలో పోతే హై రైజ్ బిల్డింగ్ కట్టుకునే ఆస్కారం ఉంటుంది. రెండోది, టీపీటీ ఛార్జెస్లా కొద్దిగా పైసలు తగ్గుతాయి. ఈ 2 డిసడ్వాంటేజెస్ తప్పగా నేను ఈరోజు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారు ఒక ఏదో వీడియో ఫిలిం పంపించారు. ఆయన ఒక తోపు, ఆయన మద్దతు చెప్తున్నా ఇది ఒక కాన్సెప్ట్ బాగుంది కలిపేస్తామని. మరి ఆయన దోసాల ముందు నుంచి ఎలక్షన్ ముందు నుంచి నోటుకు వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు కూడా మాటిచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతంలో అన్లిమిటెడ్ వాటర్ ఇస్తా, వాళ్ళకి నిధులు ఇస్తా. మరి ఏమి ఇచ్చిరు ఇవాళ దాకా? ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ఉన్నారు. మరి ఆయన చెప్పాలి ఏమొచ్చి డెవలప్మెంట్ చేసిండా అని. మరి అవి పక్కన పెట్టి నేను ఇవి చేస్తా అనడం అది భావ్యం కాదు. ఈ 2 అడ్వాంటేజ్ తప్పగా ఇక డిసడ్వాంటేజెస్ చెప్తా. ఎప్పుడైతే కంటోన్మెంట్కి ఒక లంగ్ స్పేస్ అన్న పేరుందో, ఒకవేళ జిహెచ్ఎంసీ ప్రాంతం అయితే ఇది కంప్లీట్ అర్బనైజేషన్ అయిపోతుంది. అంటే ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఫ్రీ వాటర్ ఏముండదు, ఇక ఓపెన్ స్పేస్ అనే ఉండదు, కంప్లీట్ సిమెంట్ కాంక్రీట్ జంగల్ లాగా తయారవుతుంది. మరి అది ఈరోజు ప్రజలకు ఆమోదం ఉందా? ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు మీరు హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే 1-2 degrees ఇక్కడ టెంపరేచర్ డిప్ ఉంటుంది. మీరు పీక్ సమ్మర్ సీజన్లో చూడండి, ఒకవేళ అక్కడ 42 degrees 44 degrees ఉంటే ఇక్కడ 1-2 degrees తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకున్న చెట్లు కానివ్వండి, మాకున్న వాతావరణం కానివ్వండి, ఇది ప్రధానమైన కారణం. మరి ఈరోజు అర్బనైజేషన్ చేసినా దీంట్లో జిహెచ్ఎంసీలు కలిపినా మాకు అన్ని హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయి. టోటల్ ప్రాంతం కమర్షియలైజేషన్ అయిపోతుంది. మరి ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కల్లిబుల్లు కబులు చెప్తున్నారు ఏమని అంటే జిహెచ్ఎంసీ కలిపితే మీ పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చు అని. కంటోన్మెంట్ టోపోగ్రఫీ ఏ విధంగా ఉంటుందంటే ఆర్మీ ఏరియాతోని దగ్గరగా ఉంటుంది. మరి వీళ్ళందరూ తెలియని విషయం ఏంటంటే మీరు కంటోన్మెంట్ ఏరియా కాకుండా జిహెచ్ఎంసీ కానీ పంచాయతీ కానీ రూరల్ ప్రాంతం ఏ ఊరికి వెళ్ళినా ఆర్మీ ఏరియాలో 1 kilometer లోపల ఉంటే మీరు ఆర్మీ ఎన్ఓసి తీసుకురావాలా. దాన్ని ఇప్పుడు కొంచెం సడలింపు ఇచ్చి దాన్ని 500 meters తీసుకొని వచ్చిండ్రు. అంటే 500 meters ఆర్మీ ఏరియాలో ఉంటే కన్స్ట్రక్షన్ చేస్తే మీరు ఆర్మీ ఎన్ఓసి తీసుకురావాలా. అది మినిమం 2-3 years పడుతుంది. అంటే ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలా కంటోన్మెంట్ ప్రాంతంలో, ఒకవేళ జిహెచ్ఎంసీలు మర్దైతే ఇల్లు కట్టుకోవాలంటే 2 సార్లు ఆగాల.
దోసాలు అయిన తర్వాత ఆర్మీ ఆయన ఏమంటాడు, నా ప్రాంతం దగ్గర ఉన్నా కాబట్టి కేవలం గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకో అంటాడు. ఈరోజు నేను ఇక్కడ టోపోగ్రఫీ పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, 80% ఆఫ్ ది కంటోన్మెంట్ ఏరియా విల్ ఫాల్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ 500 మీటర్స్ ఫ్రమ్ ది నియర్ బై ఆర్మీ యూనిట్స్. అంటే 80% ఇల్లులు కూడా ఎన్ఓసి తీసుకొని కట్టే పరిస్థితి ఉంటుంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్కి అనుమతులు వస్తాయి. జిహెచ్ఎంసీ 10 ఫ్లోర్స్ ఇవ్వచ్చు, కానీ ఆర్మీ ఎన్ఓసి ఆర్మీ గవర్నెన్స్ రూల్ ప్రకారం కేవలం మీకు గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది. మరి నగర సత్యం తెలుసా అందరికీ? ఈరోజు మాకున్న సర్ప్లస్ ల్యాండ్స్లో గతంలో కేసీఆర్ గారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ కన్ను పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళకి ఎంతసేపు సర్ప్లస్ ల్యాండ్స్ కావాలా, కొన్ని అమ్ముకుంటారు, కొన్ని సొమ్ము చేసుకుంటారు, మిగిలిన ల్యాండ్ల స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన హౌసింగ్ స్కీమ్ కడటానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడున్న 4 లక్షల జనాభాకి మాకు చాలాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే రోడ్లు అంతంత మాత్రం ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ అంతంత మాత్రం ఉంది, నాలాలు అంతంత మాత్రం ఉన్నాయి, మా వాటర్ ఫెసిలిటీ బిల్కుల్ ఇప్పటికే 4 రోజులకు 5 రోజులకు ఉన్నాం. ఒకవేళ ఈ ఉన్న 4 లక్షల మీద ఇంకో 12 లక్షలు 10 లక్షల మందిని తెస్తే మా కంటోన్మెంట్ ప్రాంతం ఏం కావాలా అంటే, మా పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ పెంచితే మేము ఎటు పోవాలా? ఈరోజు యావరేజ్గా ఒక రూమ్కి 2 ఉంటున్నాం, వాళ్ళు ఒక విధంగా దీన్ని మర్జు చేస్తే రూమ్కి 12 మంది 10 మంది ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇది ప్రజలందరికీ తెలుసా? కాంగ్రెస్ నాయకులకు తెలుసా? ఏదో పొలిటికల్ మైలేజ్ కోసము ఈ విధంగా ప్రజలందరినీ బలిపశు చేయడం 100% తప్పు అంటాం. మరి ఈ యొక్క సీక్రెట్ ఎజెండా పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, పొన్నం ప్రభాకర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతం కావాల్సిన 3 మీద కంచాలి. ఒకటి వాటర్ సప్లై, మాకు సఫిషియెంట్ క్వాంటిటీ కావాలి, అన్లిమిటెడ్ క్వాంటిటీ కావాలి, మాకు సఫిషియెంట్ క్వాంటిటీ, ప్రాపర్ ఇర్రెగ్యులర్ సప్లై కావాలి, రెగ్యులర్ సప్లై కావాలా. ఈ వాటర్ మీరే సప్లై చేస్తారు కాబట్టి మీకు అన్కండిషనల్గా మాకు వాటర్ ఇవ్వండి. రెండోది, మీరు 119 నియోజకవర్గాల్లో అంటే 118లో ఏ విధంగా పనిచేస్తారో మా కంటోన్మెంట్లో కూడా అదే విధంగా పనిచేయండి. మీరు ఏ విధంగా అయితే 118 నియోజకవర్గాల్లో మీరు ఫండ్స్ ఇస్తారో, డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తారో, డెవలప్మెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారో మా కంటోన్మెంట్ ప్రాంతంలో అదే చేయండి. అన్ని చోట్ల మాకు వివక్ష, గుడ్లగాడ పక్క కాన్స్టిట్యున్సీకి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే లేకపోయినా మా చేతగాని ఎమ్మెల్యే వల్ల మా గుడ్లలో కూడా తక్కువ వచ్చింది. పక్క నియోజకవర్గం సికింద్రాబాద్లో 1,80,00,000, సనత్ నగర్లో 1,50,00,000, మాకు 65 లక్షలు. మళ్ళా ఏకైక ఎమ్మెల్యే నేను ఒక్కడనే, తురుమ్ సింగ్ అనే ఎమ్మెల్యే మాకు ఉన్నాడు. మరి ఏం చేత అయినట్టు? ఎక్కడైతే నువ్వు పర్ఫామ్ చేయవో అక్కడ నువ్వు ఫెయిల్ అవుతున్నావు, ఎక్కడైతే పర్ఫామ్ చేయలేవో అక్కడికి వచ్చి ఏదో ప్రయత్నం చేస్తున్నావు, ఏం లాభం? ఆఖరికి గ్రేవ్ యార్డ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోని దేశవ్యాప్తంగా గ్రేవ్ యార్డ్ డెవలప్ అయినాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయినాయి, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయింది. మరి మా కంటోన్మెంట్కి ఎందుకు ఇవ్వలేదు? గతంలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు? మరి నువ్వు చేయాల్సిన పనులు వదిలేసి రోడ్డెక్కి కూర్చొని బరదగించి రోడ్డెక్కి కూర్చుంటే ఎవరు చేయాలా? ప్రజలని మిస్గైడ్ చేయటం తప్పు కదా? నువ్వు బయట మీ కాన్సెన్సన్ తీసుకొచ్చి ప్రజలు పట్టం కట్టిరు, నీకు ఓటేసి నీకు ఇలా పదవి ఇచ్చిండ్రు, మరి నువ్వు కూర్చొని ఏం చేస్తున్నావు? రోడ్డెక్కి కూర్చుంటావు. సంక్రాంతిలో పగటి వేషగాడు లెక్క ఆయన కూడా కూర్చున్నాడు, ఆయనతో అందరు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. రోజు ఒక వేషగాడు, రోజు 4 వేషగాడు వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతారు. ఇది కేవలం ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, ఒక క్రిమినల్ కాన్స్పిరసీ. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్ని అమ్ముకుందాము, లేకపోతే దాన్ని సొమ్ము చేసుకుందాము అనే ఒక క్రిమినల్ కాన్స్పిరసీతోని, ఒక హిడెన్ ఎజెండాతోని ఈరోజు నీ ధర్నాలు నడుస్తున్నాయి. అవి కేవలం పగటి వేషగాడు టైంపాస్కు, లేకపోతే డబ్బు సంపాదించుకోనికి ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అని ఈరోజు మరి మా కాంగ్రెస్ వాళ్ళు చేపట్టడం 100% మేము పూర్తి విధంగా తప్పుపడుతున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్కి కావాల్సిన వాటర్ ఇవ్వండి, కంటోన్మెంట్స్కి అడిషనల్ ఫండ్స్ తీసుకురండి, రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతి ఒక్క స్కీమ్లో SRDP కానీ రోడ్ డెవలప్మెంట్ కానీ అన్నీ చేయండి. అంతేగా నేను ఫ్లైఓవర్ కడుతున్నా మీకు 6,000 కోట్లు ఇచ్చిన బేవకూఫ్ ముఖ్యమంత్రి ఈ మాటలు అన్నాడు అంటే పబ్లిక్ పిచ్చోలనుకుంటున్నా? అంటే నువ్వు ఏ పర్పస్కి ఇచ్చినావు, ఎవరి కోసం ఇచ్చినావు? గతంలో కేసీఆర్ పీరియడ్లో అది శాంక్షన్ అయింది. నువ్వు మా అంటే దాంట్లో కొద్దిగా ఆల్టరేషన్ చేసి కొత్త DPR చేసి నీకు కావాల్సిన కమిషన్లు దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని నువ్వు పెట్టుకున్నావు. దాంట్లో కూడా కంటోన్మెంట్కి అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడినప్పుడు, బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఏమని మాట్లాడినా, మీరు ఎడిషనల్ డ్రైనేజ్ సోర్సెస్ మా దగ్గర తీసుకొస్తున్నారు, సివరేజ్ సోర్స్ కానీ అన్ట్రీటెడ్ డ్రైనేజ్ మాకు తీసుకొస్తున్నారు, మీకు మా అవుట్లెట్ దాకా మీరు పని చేయాలంటే మరి నేను అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి దాని తర్వాత మేము పర్మిట్ చేస్తామంటే ఈరోజు అది కూడా DPRలో ఇంక్లూడ్ అయింది. అంటే ప్రజా సమస్యలు పోరాడడానికి కమిట్మెంట్ కావాలి.
మీకు చిత్తశుద్ధి ఉండాలా. అంతేగాని ఈరోజు గతంలో మీరు ఫ్యాషన్ షోలు చేసిండ్రు, రోజు బస్తీలో తిరిగిండ్రు, కొంతమంది అధికారులను వేసుకొని తిరిగిండ్రు, కొంతమంది వీని బతిమాలు తీసుకొచ్చిండ్రు, దానికన్నా ముందు మీరు సొంతంగా తిరిగిండ్రు. ఈరోజు ప్రజలు నిలదీస్తారు. ఎందుకంటే నువ్వు 6 నెలల ముందు వచ్చినావు, ఏం చేసినావు, మళ్ళీ ఇవాళ ఏం చూడడానికి వచ్చినావు, ఇప్పుడున్న మోరు అట్లనే ఉంది, ఇప్పుడున్న రోడ్ అట్లనే ఉందని ప్రజలు నిలదీసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రజలందరినీ తప్పుదారి పట్టేందుకు చేస్తున్నాడు. ఆ తప్పుదారిలో కూడా అది స్పాన్సర్డ్ కాబట్టి ఆ స్పాన్సర్డ్ పైసల కోసము ఈ విధంగా పగటి వేషాలు వేసి అందరినీ మిస్గైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నేను కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాకు వెల్ కనెక్టెడ్, మా దగ్గర ఎంపీ ఉండే కాబట్టి ఆయన ఈరోజు మాకు బాకీ ఉన్నట్టే. ఎందుకంటే 5 years ప్రజలు ఆయన నమ్ముకున్నాము, కంటోన్మెంట్ ప్రజలు కూడా ఆయనకు ఓటేసి గెలిపించారు. ఆయన ఏం చేయలే, మరి ఈరోజు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆయన సీఎం ఉన్నాడు, మరి సీఎం ఉన్నప్పుడు మా ప్రాంతాన్ని డెవలప్ చేయకపోతే ఇక ఆయనంత మూర్ఖుడు రాజకీయాల్లో వేరేవాడు లేనట్టే. మరి ఆయన అడుగుతున్నా, మీరు చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ ప్రాంతాన్ని డెవలప్ చేయండి, కంటోన్మెంట్ కావాల్సిన ఇవ్వండి. 3-4 ఫెసిలిటీస్ మేము అడిగింది, మిమ్మల్ని పెద్దగా అడుగుతలేము. అచ్చా మా టీపీటీ ఛార్జెస్ ఉన్నాయి, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో 100 కోట్లు బాకీ అయిపోయింది. ఇప్పుడు గతంలో కేసీఆర్ మెడలోంచి మేము కోర్టుకు పోయి కోర్టు నుంచి కేసీఆర్ దగ్గర 100 కోట్లు వసూలు చేసినాం. ఈ మాట పెద్ద మాట కాదు, తప్పకుండా రేవంత్ రెడ్డి మీద కూడా ఉద్యమం చేస్తాము. రేవంత్ రెడ్డి గారు ఒక వారం 10 రోజుల్లో మా పైసలు మాకు చెల్లియకపోతే తప్పకుండా అవసరం ఉంటే కోర్టు న్యాయస్థానం వెళ్తాము. న్యాయస్థానం నుంచి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు ముట్టించి మా పైసలు మేము తీసుకొచ్చే విధంగా పనిచేస్తాం. డెవలప్మెంట్ అనేది ఆగదు. మీరు అదే నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు చిత్తశుద్ధి చూడండి, రాజ్నాథ్ సింగ్ గారు చూడండి, మా ఎంపీ ఈటల రాజేందర్ గారు చూడండి. 303 కోట్లు మేము తెచ్చినాం. ఏ ముఖంతో కాంగ్రెస్ లీడర్లు చెప్పగలుగుతారు మా పైసలు ఇవని? అరే బేవకూఫ్, నువ్వు ల్యాండ్ ఇచ్చినందుకు, నువ్వు కొనుక్కున్నందుకు కాంపన్సేషన్ కట్టినావు. సెంట్రల్ గవర్నమెంట్ పైసలు కడితే మేము నరేంద్ర మోడీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, కిషన్ రెడ్డి గారిని బతిమాలి ఆ పైసలు కంటోన్మెంట్లో డెవలప్మెంట్ కోసం తెచ్చుకున్నాం. ఎందుకంటే మాకు లింక్ ఉంది కాబట్టి, మాకు రిలేటెడ్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైసలు మళ్ళీ మోడీ గారు ఫ్రెష్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు డైరెక్ట్ చేసిండ్రు. వీళ్ళ మీద నమ్మకం లేక దాన్ని ఆస్క్రో అకౌంట్ ఓపెన్ చేయించుకున్నాం. కిషన్ రెడ్డి గారు కానీ, మా ఎంపీ ఈటల రాజేందర్ గారు కానీ వీళ్ళ మీద నమ్మకం. ఎందుకంటే వీళ్ళు ఇస్తా అంటారు, ఇయ్యరు. ఇప్పుడు మా టీపీటీ ఛార్జెస్ అవి బాకీ ఉన్నట్టే కదా, ఇస్తా అంటారు, ఇస్తలేరు. మరి ఇటువంటి తప్పిదాలు జరగద్దని ఆస్క్రో అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి నేను ఇప్పటికైనా హెచ్చరిస్తున్నా, మీకు సమస్యలు తెలియకపోతే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రేపటి నుంచి వెళ్ళి ప్రజలలో తిరుగుతారు, మళ్ళీ బస్తీ బాటలు నిర్వహిస్తారు. బస్తీ బాటలు అనేక ప్రజా సమస్యలు గుర్తిస్తాము, ఆ ప్రజా సమస్యలు తీరేదాకా పోరాటం చేస్తాం. కొంతమంది నాయకులు అంటున్నారు విద్యా వైద్యం ఫెసిలిటీ బాగాలేదు కంటోన్మెంట్లో అని. అరే బేవకూఫ్, విద్యా వైద్యం ఎవరు చేయాలరా? కంటోన్మెంట్ ప్రాంతంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్ట్ అవి. విద్య కానీ వైద్యం కానీ అంటే స్కూల్స్, కాలేజెస్ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది, హాస్పిటల్స్ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది. ఉన్నదానికే దిక్కు లేదు, కంటోన్మెంట్లో చేస్తలేరంట. చేయమని ఎవడొద్దన్నాడు? మేము బిల్డింగ్లు ఇవ్వడానికి తయారున్నాం, ఫెసిలిటీ ఇవ్వడానికి తయారున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి తయారున్నాం. మా కంటోన్మెంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ హాస్పిటల్ ఉంది, అది ఇవాళ రేపంచలు తీసుకొని నడిపియండి. దీనికి సంబంధించిన రిజర్వేషన్ ఎప్పుడో ఇచ్చినాం, ఈ ఆడి దాకా మీరు నడపడం చేత అయితే లేదు, మళ్ళీ కొత్తవి కావాలా? అంటే జిహెచ్ఎంసీ అయితే అవుతుందా? ఇప్పుడు చేయనోడు అప్పుడు ఎట్లా చేస్తాడు? కాబట్టి చిత్తశుద్ధి ఉండి మాట్లాడాలా, ప్రజలను మిస్గైడ్ చేయొద్దు. ఇది మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, అంటే ప్రతి ఒక్కరు మనల్ని వాచ్ చేస్తున్నారు. లేదు కొంతమంది లీడర్లు కంటోన్మెంట్ చాలా గొప్ప కంటోన్మెంట్, ఈ గడ్డ చాలామంది లీడర్లను చూసింది, చాలామంది మేధావులను చూసింది, చాలామంది బేవకూఫ్గాలను కూడా చూసింది. మరి అదే టైంలో మేము ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం అనుకుంటే తప్పకుండా మీరు చేసే ధోరణి బాగుంది, అట్లానే కంటిన్యూ కాండి. లేదు ప్రజలకు మా అయిన కొద్దీ చేస్తాం, ప్రజా జీవితంలో ఉంటామంటే తప్పకుండా వెల్కమ్ చేస్తాము. 100% మీరు డెవలప్మెంట్ మార్గం తీసుకోండి, అది మీకు మంచి దారి పోతుంది. మరి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఏవైతే ఈరోజు డ్రామా జరుగుతుందో ఆ డ్రామాను తీవ్రంగా ఖండిస్తున్నా. మరి ఆ డ్రామాకి ధీటుగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరిగి, ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు గుర్తించి ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై. వచ్చింది 11 కోట్లు, అది ఇస్తేనే గౌరవ వేతనం కంట్రోల్ బోర్డులో ఉద్యోగులకు ఇచ్చారు. ఇప్పుడు అది కాక నిన్న మొన్న బోర్డు మీటింగ్లో కూడా 15 కోట్లు వచ్చాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే గ్రాంట్ రావడం కూడా వాళ్ళకి జీతం లేని పరిస్థితిలో ఉన్నట్టే కదా అది. అని ఒకటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేరు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏంటంటే ఇది బోర్డు, కంటోన్మెంట్ బోర్డు సెల్ఫ్ సస్టైనింగ్ బోర్డు. అంటే ఈ రోజు డేట్లో మా జీతాలు మేము ఇస్తున్నాం. ఆ రోజు గ్రాంటు మాకు ప్రత్యేకమైన సర్కమ్స్టాన్సెస్కి ఇచ్చిండ్రు.
అంటే ఎవ్రీ టైం మాకు అంటే వీళ్ళకి తెలియని చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు అంటారు. ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయి. మాకు ఎవ్రీ ఇయర్ సర్వీస్ ఛార్జెస్లో సపోజ్ మేము 50 కోట్లు అడుగుతున్నాం, వాళ్ళు 5, 10, 4, 3 ఇస్తున్నారు. అక్కడ సర్వీస్ ఛార్జెస్ విషయం ఏంటిదంటే ఆర్మీ ఏమంటుందంటే మీరు కంటోన్మెంట్ బోర్డు మమ్మల్ని మోసం చేసి మాకు ఎడిషనల్గా కాస్ట్లు వేసిర్రు, హిడెన్ కాస్ట్లు వేసిండ్రు, 100 రూపాయల బదులు వాళ్ళు 3000 రూపాయలు బిల్ వేసిండ్రు, ఈ బిల్లు మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ బిల్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. ఆ ఒక పంచాయతీ ఇప్పుడు హయ్యెస్ట్ లెవెల్లో అంటే రక్షణ శాఖ మంత్రి ద్వారా లేకపోతే సిడిఎస్ ద్వారా ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా రిజాల్వ్ కావాల్సిన విషయం. ఆర్మీ అనేసరికి సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా స్లోగా పోతుంది అది. కానీ మాకు ఈ రోజు దాకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రాదు కూడా. ఎందుకు రాదంటే మేము సెల్ఫ్ సస్టైనింగ్ బోర్డు, అంటే మా బోర్డు మా ద్వారానే నడుస్తుంది, మేము వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. కాకపోతే మాకు వేళ్ళిళ్ళ సల్లీలు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా అన్నీ మాకు 10 కోట్లు వస్తే 10 కోట్లు ఒకటేసారి ఇవ్వాలి. వీళ్ళేం చేస్తున్నారు, వాడుకొని 1 కోటి 2 కోట్లు ఆ విధంగా ఇచ్చేసరికి మాకు ఇబ్బంది అవుతుంది ఫైనాన్షియల్ ప్లానింగ్లో అని మా ఒక ధోరణి. ఇప్పుడు ఎంపీ ఈటల రాజేందర్ గారేమో మిశ్రమ స్పందన వస్తుంది విలీనాన్ని అని ఆయన అంటున్నారు, మీరేమో దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయని మీరు అంటున్నారు. ఎస్, మీ పార్టీలోనే అయినట్టు ఒక్క మాట నేనేమంటున్నా అంటే ఇక్కడ భిన్నమైన ఎంపీ గారు 100% కరెక్ట్ మాట చెప్పారు. ఇక్కడ భిన్నమైన స్వరాలు ఉన్నాయి. కొంతమంది స్పాన్సర్డ్ మనుషులేమో మర్జర్ కావాలంటారు, కొంతమంది పాత మనుషులైతే కంటోన్మెంటే ముద్దు, కంటోన్మెంటే కావాలి, కంటోన్మెంట్ బచావని ఆందోళన చేయని మమ్మల్ని అంటున్నారు. కొంతమంది ఇట్లనే బాగుంది, మాకు ఫెసిలిటీస్ బాగుండాలి చాలు అంటున్నారు. 100% ఇది కన్సెన్సస్ లేని విషయం. ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంది. ఇప్పుడు మనం ఓటింగ్ పెడదాం, ఈడ కూడా భిన్నమైన వరలు ఉంటాయి. కంటోన్మెంటే బాగుందంటారు, కంటోన్మెంట్ మాకు ప్రత్యేకమైన గుర్తింపు అంటారు, కంటోన్మెంట్ మాకు గ్రీన్ స్పేస్ బాగుందంటారు. అంటే ఒక్కొక్కటి ఒక వర్షన్ ఉంది, దాన్ని మనం చెప్పలేం కదా. సో వాళ్ళు మర్జర్ చేస్తేనే సొల్యూషన్ అనడం తప్పు. సొల్యూషన్ తీసుకురావచ్చు, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు కమిట్మెంట్ ఉంటే సొల్యూషన్ తేవచ్చు. నేను చెప్పేది అది. కేంద్రంలో మీకు ఎంత కనెక్టివిటీ ఉంది అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల 6 సంవత్సరాలు నిర్వహించకుండా కేవలం నామినేటెడ్తో మీరు 4 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు 2 సంవత్సరాలు ఉన్నారు, ఇంకో 4 ఏళ్ళు కూడా ఇదే పని చేస్తారా, లేకపోతే ఎన్నికలకు తీసుకొచ్చి? చాలా మంచి పాయింట్ అడిగినావన్నా, దాని మీద నేను క్లారిటీ మర్చిపోయినా. ఎన్నికలు అనేది ఈరోజు చాలామంది శుద్ధ పూసలక మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గతంలో 2001 నుంచి 2008 దాకా కూడా ఎన్నికలు కాలే. మీరు గుర్తు తెచ్చుకోండి, అంటే చరిత్ర చెప్తుంది, నేను చెప్పేది ఏం కాదు. 2001 అయిపోయిన తర్వాత 2008 దాకా ఎన్నికలు కాలేదు. ఎందుకు కాలేదంటే అమెండ్మెంట్స్ ఇన్ ది యాక్ట్ తీసుకొని వచ్చారు. అప్పుడే కంటోన్మెంట్స్ యాక్ట్ 2006 అనేది వచ్చింది. కొంతమంది స్థానికులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో కోర్టుకు పోతే కోర్టు ఎన్నికలు పెట్టాలని చెప్పింది. ఎన్నికలు పెట్టిన 3 నెలలకే బోర్డు డిజాల్వ్ అయింది. ఎందుకు డిజాల్వ్ అయిందంటే ఎన్నికలేమో గతంలో ప్రీవియస్ యాక్ట్ ప్రకారం అయింది. యాక్ట్ మారంగానే ఇక్కడ ఉన్న బాడీ ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది. కాబట్టి మీరు చూడండి, గతంలో 2006లోకి ఎన్నికలు జరిగిన 3 నెలలు కాగానే బోర్డు డిజాల్వ్ అయిపోయింది. ఎందుకు డిజాల్వ్ అయిందంటే కొత్త యాక్ట్ చలామణిలోకి వచ్చింది, కొత్త యాక్ట్ ఫోర్స్లోకి వచ్చింది. కాబట్టి ది ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ది ప్రీవియస్ యాక్ట్ విల్ బి నల్ అండ్ వాయిడ్. ఆ ఒక నల్ అండ్ వాయిడ్ వల్ల ఆ బోర్డు డిజాల్వ్ అయ్యడం జరిగింది. మళ్ళీ 3 నెలలు కాగానే ఎన్నికలు వచ్చింది కొత్త యాక్ట్ ప్రకారం. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రేటర్ డెమోక్రటైజేషన్ చేయాలి, ప్రజల సే ఎక్కువ ఉండాలి, వైస్ ప్రెసిడెంట్కి అనేక కొత్త పవర్స్ కల్పించుకుంటూ కొత్త యాక్ట్ తీసుకొని వచ్చింది. కంటోన్మెంట్ యాక్ట్ 2023-24 ఏదో టేబుల్ అయింది. మరి ఆ యాక్ట్ పూర్తి రూపకల్పన చేసుకొని డ్రాఫ్ట్ కోసం కానివ్వండి, అబ్జెక్షన్స్ కానీ అన్ని స్టేజ్లు దాటి ఈరోజు పార్లమెంట్లో పోయింది. కొంతమంది బంగ్లా ఓనర్సు, కొంతమంది స్పాన్సర్డు, కొంతమంది మీడియా ఏజెన్సీస్ కూడా స్పాన్సర్ చేసిన దీన్ని. కొంతమంది ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీలు కూడా దీని మీద ముక్కు చూపించారు. ఎందుకు చూపించారంటే హిడెన్ ఎజెండా ఏంటంటే ల్యాండ్లు అమ్ముకోవచ్చు, ల్యాండ్లు కబ్జా చేసుకోవచ్చు, ల్యాండ్లు ఎంజాయ్ చేయొచ్చు, ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది, ఎంతో అంతా పబ్లిక్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఈ హిడెన్ ఎజెండా వల్ల సెంట్రల్ గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేశారు. మీరు కొత్త యాక్టివిటీ ఎలక్షన్స్ పెట్టకండి, మాకు విలీనం చేయండి అని. యాజ్ ఏ ట్రూ పీపుల్స్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వీళ్ళందరూ ప్రతిపాదనలు యాక్సెప్ట్ చేసి దాని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ వర్కౌట్లో మర్జర్ చేసిన తర్వాత ఎలక్షన్స్ వర్త్ అవుతాయా? అసలు కంటోన్మెంట్ బోర్డు లేకపోతే ఎన్నికలు వేస్ట్ కదా. ఇప్పుడు ఈరోజు ఎన్నికలు పెట్టినా రేపటి దినం మర్జ్ చేస్తే ఎన్నికలు వర్తిస్తాయా? బోర్డే లేకపోతే బోర్డు మెంబర్ ఎక్కడ ఉంటాడు? జిహెచ్ఎంసీకి పోతాడు. కాబట్టి నిర్ణయం ఆపవలసి వచ్చింది. రెండోది, ఒకవేళ కొత్త యాక్ట్ పెట్టిన కొత్త యాక్ట్ పాస్ కాకుండా ఈరోజు టెంపరీగా ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ యాక్ట్ పాస్ కాగానే ఆటోమేటిక్గా బోర్డు రద్దు అవుతుంది, మళ్ళీ కొత్త ఎలక్షన్ పెడతారా? కాబట్టి ఒక సందిగ్ధంలో ఉంది గవర్నమెంట్ ఈరోజు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్లారిటీ లేదు.
ఈరోజు బాల్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఏం లేదు. ఏదో పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి అర్థం కాని బేవకూఫాలు ఏంటంటే ఈరోజు మా దగ్గర ఏమి లేదు. గవర్నమెంటు ఇలా ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీని అడగండి పోయి, అరే బాబు మర్జర్ సంగతి ఏం చేసినామని. వాళ్ళు క్లియర్గా చెప్పిన ఆర్మీ ల్యాండ్స్ బంగ్లా ల్యాండ్స్ ఇయ్యము, సివిలియన్ ల్యాండ్స్ ఇస్తాము తీసుకొని పోండి అని చెప్పి మరి వీళ్ళు ఎందుకు తీసుకోవతలేరు? వీళ్ళు ఏమంటారు ఈ చెత్త మాకెందుకు, మాకు ఈ జాగాలు ఉంటే అది కావాలంటారు వీళ్ళు. వాళ్ళు ఏమంటారు జాగాలు ఇయ్యము, మా పబ్లిక్ని మా సివిలియన్ ల్యాండ్ తీసుకోవాలని ఎప్పుడో చెప్పారు, మరి ఎందుకో తీసుకోవతలేరు? రేవంత్ రెడ్డి ఏమైనా కొమ్ములు తిరిగినోడా? రేవంత్ రెడ్డి రాగానే ఆర్మీ ల్యాండ్స్ ఆ 2 రహదారులు ఇచ్చినందుకు అది గతంలోనే కేసీఆర్ దగ్గర ఓకే అయిపోయింది. కేసీఆర్ మా షరతులు ఒప్పుకోలే కాబట్టి ఆయన తీసుకోలే. షరతులు ఏమన్నాం, కంటోన్మెంట్ బోర్డుకి ఏడాది కొన్ని పైసలు ఇవ్వని చెప్పినాం. దాన్ని కేసీఆర్ మోసం చేసిండు. ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు అవగాహన లేకుండా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏం న్యాయం చేసిండు? 10 సంవత్సరాలు కంటోన్మెంట్ ప్రజలని ఏడ్పించుకొని తిన్నాడు. 2 పేరు మోసిన మంత్రులు ఉండే లోకల్లో ఎంతో అంత మాకు కంటోన్మెంట్కు హెల్ప్ చేసిన వాళ్ళు, ఆ 2 మాట కూడా అరే వీళ్ళ పైసలు వీళ్ళకి ఇచ్చేయంటే ఇస్తా, ఇగో ఇస్తా. ఇది వాళ్ళ దొంగ వైఖరి. వీళ్ళ వల్ల ఈ మర్జర్ అనే కాన్సెప్టు లేకపోతే ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది. గతంలో వాళ్ళు చేసే సంసారం ఏం చేస్తే వ్యభిచారమా? వాళ్ళు 2008 దాకా ఎన్నికలు ఎందుకు జరపలే? ఈరోజు మేము చాలా డీసెంట్గా, చాలా రిలీజియస్గా, చాలా కమిటెడ్గా ప్రయత్నం చేస్తున్నాం. రెగ్యులర్గా స్టేట్ గవర్నమెంట్ కరస్పాండెన్స్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. రండి చర్చలకు రండి, మీకేం కావాలా మాకేం కావాలా రండి మాట్లాడదామని. వాళ్ళు లెటర్ రాస్తారు, వీళ్ళు లెటర్ రాస్తారు, కానీ ముందుకు పోతారు. ఎందుకంటే బాల్ వీళ్ళ కోర్టులు ఉంది. బాల్స్ ఇప్పుడు అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కోర్టులు ఉంది. వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మరి మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఎట్లా? మరి అదే 2001లో 2008లో మీరు ఒక్క కరస్పాండెన్స్ పెట్టండి. ఎందుకు ఆపినంటే కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలా, ఎందుకు ఆపినామంటే మా ఇష్టం, వాళ్ళు నామినేట్ మెంబర్ లేకుండానా? అంటే డిఫెన్స్ అనే ప్రక్రియ కొద్దిగా సెన్సిటివ్ కాబట్టి కొద్దిగా స్లో అవుతుంది. దాంట్లో ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలన్నా మర్జర్ పెట్టాలన్నా అంటే ఇప్పుడు ఇక్కడనే ఈగడ మనం డిబేట్ పెట్టుకుంటే 50-60 30-40 30-70 ఈ విధంగా రేషియోస్ వస్తాయి. క్లారిటీ లేని అంశం, ఎవరికి అవగాహన లేని అంశం, దీనిలో అడ్వాంటేజ్ ఆ డిసడ్వాంటేజ్ ఎవరు తెలియదు, గమ్యం లేని ప్రయాణం. ఫైనల్గా ఇప్పుడు కంటోన్మెంట్ మేధావులు ఒకటే అడుగుతున్నారు సూటిగా, కంటోన్మెంట్లో ఎన్నికలు, సర్వీస్ ఛార్జీలు ప్లస్ అలానే ఈ డిఫెన్స్ ల్యాండ్స్లలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఓటాకు కల్పించడం, వాళ్ళకి వెసులుబాటు కల్పించడం చేస్తే ఈ 3 చేస్తే మెరుజన్న అంశమే మాకు అవసరం లేదన్న కాడికి అంటున్నారు. రైట్. నేను చూసిన ఇటీవల కాంగ్రెస్ నాయకులు కొవ్వెక్కి తప్పు చెప్తున్నారు. ఇది ఏ గవర్నమెంట్ తీయలే. ఒక కంటోన్మెంట్ రెసిడెంట్ ఒక దేశం మొత్తంలో ఒక కంటోన్మెంట్ తరఫున పోతే ఒక కోర్టు నిర్ణయం ఇస్తే ఆ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బలపరుచుకుంటూ ఏం చెప్పిందంటే ఎన్క్రోచ్ ల్యాండ్ ఉంటే వాని ఇల్లు ఉంటుందా పోతుందా నమ్మకం లేదు కాబట్టి పోయే పరిస్థితి ఉంటే వాడిని ఓటర్ అనలేము కాబట్టి వాడిని ఓటు హక్కు తీసేయమని చెప్పింది. అంటే కోర్టు నిర్ణయాన్ని, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అన్ని కంటోన్మెంట్లు బేషరతుగా అమలుపరచాలి. సుప్రీంకోర్టు నిర్ణయం అమలు పరచకపోతే కంటెంప్ట్ పోతారు సీఓలు కానీ ఆ బోర్డు కానీ. కాబట్టి అమలు పరిచారు. కానీ ఒక్కటి మాటిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున, మా రామచంద్రరావు గారు, మా ఈటల రాజేందర్ గారి తరఫున మేము మాటిస్తున్నాం ఏంటంటే తప్పకుండా వాళ్ళకు ఓటు హక్కు కల్పించే దిశలో మేము పూర్తిగా పనిచేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా రాబోయే ఏ ఎన్నికలైనా కానీ వాళ్ళకు ఓటు హక్కు ఇస్తాం. ఇకపోతే ఓటు హక్కు కేవలం బోర్డులో లేదు, ఎందుకంటే బోర్డు మీద డైరెక్షన్ ఉంది కాబట్టి, బోర్డు ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి కేవలం బోర్డు ఎలక్షన్లో లేదు. కానీ డెవలప్మెంట్ ఈరోజు ఆగిందా? కంటోన్మెంట్ బోర్డు తరఫున డెవలప్మెంట్ ఎక్కడ ఆగలే. కానీ కూడా ఎమ్మెల్యే ఎంపీకి వాళ్ళకి రోడ్స్ ఓటింగ్ రైట్ వాళ్ళు వినియోగించుకున్నారు. మరి దానికోసం ఎవరు మాట్లాడతలేరు. కేవలం ఓట్లు వీకేసారు అని సగం న్యూస్ చెప్పడము, ప్రజలని గుమ్రా చేయడం తప్పు అని నేను అంటున్నాను. తప్పకుండా వాళ్ళకి ఓటింగ్ రైట్ ఇస్తాము, వాళ్ళతో ఓటు వేయిస్తాము, డెవలప్మెంట్ ఆడ చేస్తాం గిట. కానీ అది కోర్టు నిర్ణయం, భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని నిర్ణయం. రైట్. సర్వీస్ ఛార్జెస్ నేను గతంలో ఇందాక కూడా చెప్పిన, అది ఒక అంబిగ్విటీ ఉంది. అంటే మా రేట్స్ మేము ఓవర్ ఛార్జ్ చేసినామని, చాలా ఎక్కువ వేసినామని, మీరు ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఉండి మా ఆర్మీకి కూడా ఈ విధంగా చేయడం ఎక్కువ అని వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నాము, మా స్టాండర్డ్ రేట్స్, మా ఎస్టీఆర్ రేట్స్ ప్రకారం మేము మీకు బిల్లింగ్ చేసినామని మేము అంటున్నాం. అచ్చా, మేము కొన్ని ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు వాడతలేరు. అదే ప్రజలు ఒక ల్యాండ్ వాడకపోతే దానికి మేము ట్యాక్స్ వేయం, కానీ ఆర్మీకి వేస్తున్నాం. ఎందుకంటే మాకు ఫండ్స్ కావాలి కాబట్టి, మాకు కూడా ఖర్చులు ఉన్నాయి, మాకు కూడా ఓవర్ హెడ్స్ ఉన్నాయి, మాకు మెయింటెనెన్స్ ఉంది, మాకు
మేము మా ఎక్స్పెన్సెస్ మీట్ కావాలా, పబ్లిక్కి కావాల్సిన డిమాండ్స్ మేము మీట్ కావాలని మేము వాళ్ళకు కూడా ఇస్తున్నాం. వాళ్ళు అది కూడా తప్పు పట్టారు. మేము వాడుకునే జాగాకి వేయండి, వాడుకోని జాగాకి ఎందుకు ఇస్తున్నారని. సో ఈ విషయం నిర్ణయం హయ్యెస్ట్ లెవెల్ అంటే మినిస్ట్రీ తీసుకోవాలా. కాబట్టి తప్పకుండా ఇంకొక 6 months 1 year అవుతుంది. దీని మీద ఇప్పటికే 3 మీటింగ్లు జరిగినాయి. నేను ఒక మీటింగ్లో ఉన్న ప్రధాన అధికారులు, ఆర్మీ అధికారులు అందరూ కూడా నేను సొంతంగా స్వయంగా కూడా కలవడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా వాళ్ళని కలవడం జరిగింది. మేము తప్పకుండా సర్వీస్ ఛార్జ్ వచ్చే పూర్తిగా ప్రయత్నం చేస్తాం. దీని అర్థం కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తేవద్దు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు పోయి దానికోసం గొడవ చేద్దని అర్థం లేదు. వాళ్ళిద్దరికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు కెరసనాలు పోసుకుంటారా, పెట్రోల్ పోసుకుంటారా, లేదా మ్యాచ్ బాక్స్ చేయడం మర్చిపోయి పోసుకుంటారా, ఏమైనా చేసుకోవచ్చు. కానీ దాని మీద ప్రయత్నం చేసి పోరాడమండి. నాకు స్టేట్ గవర్నమెంట్ బాకీ ఉండే మేము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం ధర్నా చేసినాం, ఎస్ఆర్ ఆఫీస్ ముట్టడిచ్చినాము, కోర్టుకు పోయినాం, వాళ్ళ మెడల నుంచి పైసలు తెచ్చుకున్నాం. మరి వాళ్ళు చేతగారు వాళ్ళు చెప్పండి, గాజులు కొనిస్తాం, వేసుకోమనండి, మేము ప్రయత్నం చేసి తెస్తాం. అన్నీ మేమే తెస్తే వాళ్ళెందుకు ఇక అపోజిషన్లో అన్నా. ఓకేనా? ఇప్పుడు ఎమ్మెల్యే ఏమన్నా అంటే 30 ఏళ్ల నుంచి వివిధ పార్టీలకు చెందిన మీ నాయకులే ఉన్నారు. కంటోన్మెంట్ డెవలప్ విషయంలో చేస్తుంది నాకు సపోర్ట్ చేయండి. ఇంకా విలీనాన్ని ముందు అక్కడ రోడ్ మీద కూర్చొని చేస్తుండా ఎక్కడ చేయబోతుంది? పబ్లిక్లో పోయి డెవలప్మెంట్ చేయాలా, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ తేవాలా, డెవలప్ చేయాలి. పబ్లిక్ చూడండి ఆపిండా, చేతులు కాలు కట్టేసిరా అన్నా. ఇగో ఇక ఆడనికి రాకపోతే అది గట్టు మంచిగా లేదు అని అంటారు. ఆ కథ ఉంది. నాచిన అన్న అంగం తేడా అని అంటారు. అయితే మాకు కావాల్సింది భారతీయ జనతా పార్టీలో ప్యూర్ డెమోక్రటిక్ సెటప్ అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, ఏ కార్యకర్త అయినా మా హయ్యెస్ట్ లెవెల్కి లెటర్ రాయొచ్చు, మా అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. అంటే డెమోక్రసీ అంటే కేవలం మేము డెమోక్రటిక్, మేము ఆ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని తిరుగుతాము, మధ్యలో పూజ చేస్తామని రాహుల్ గాంధీ లేకపోతే కేసీఆర్ కాన్స్టిట్యూషనే మార్చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే తప్పు చెప్తున్నారు మేము ప్రవేశపెట్టిన యాక్ట్లని. అది కాదు డెమోక్రసీ. ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్, వీ కెన్ ఎక్స్ప్రెస్ వాట్ వీ ఫీల్ టు, వాట్ వీ హ్యావ్ టు కన్వే. మేము లెటర్ ద్వారా ప్రధానమంత్రి గారికి కూడా రాస్తాం. మా కార్యకర్తలు ఇక్కడ ఉన్న ఏ కార్యకర్తను కూడా ప్రధానమంత్రి గారు రాయొచ్చు, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడికి, లేకపోతే మా జాతీయ అధ్యక్షుడికి కూడా మేము మాకు కావాల్సింది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తాం. దాని మీద వాళ్ళు చర్చ చేస్తారు, దాన్ని పరిగణనలు తీసుకుంటారు, బాగుంటే దాన్ని అమలు చేస్తారు, లేకపోతే దాన్ని వద్దు బాబు దాంట్లో ఈ యొక్క నష్టాలు జరుగుతాయి, ఈ యొక్క లాభాలు జరుగుతాయి అని చర్చ కూడా చేస్తారు. ఇది డెమోక్రటిక్ పార్టీ అంటే, డెమోక్రటిక్ వ్యవస్థ అంటే. అంతేగాని వాళ్ళకి నచ్చింది చేసి హిడెన్ ఎజెండాతోని ఎవడో స్పాన్సర్ చేస్తే ఈరోజు కూర్చొని రోడ్డు మీద బరిదెగించి చేసుడు డెమోక్రటిక్ సెటప్ కాదు. भारत माता की జై.